దయాళుడు. ఎవరి మీద వర్షాన్ని కురిపించాడు? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, మంచివారి మీదను చెడ్డవారి మీదను, ప్రేమించే వారి మీదను ద్వేషించే వారి మీదను, అంగీకరించిన వారి మీదను రిజెక్ట్ చేసిన వారి మీదను, కొట్టిన వారి మీదను, ఇదిగో వచ్చి హక్కున చేరిన వారి మీదను, అందరి మీద ఆయన దయాళుత్వాన్ని చూపించి ఆహారాన్ని అనుగ్రహించాడన్న సంగతి రుచి చూసిన తర్వాత నిజంగా దేవుడు నీకు అర్థమైతే దేవుడేమన్నాడు తెలుసా? నువ్వు కొన్ని మానేయాలి. ఏంటంట? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారులను, అసూయను, సమస్త దూషణ మాటలను మానేసి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మరలా దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీకు నిజంగా దేవుడు అర్థమైతే, నిజంగా దేవుని యొక్క దయాగుణం నీకు అర్థమైతే, ఈరోజు నువ్వు సమస్తమైన పాపాలు, దూషణ మాటలు, కపటమైన ఆలోచనలు ఇదిగో నువ్వు మానేసి ఈరోజు ఎలా ఉండాలి తెలుసా? ఇదిగో నా తండ్రికి నేను జన్మించిన నూతన శిశువుని, నేను ఇప్పుడే పుట్టిన ఇదిగో శిశువును. ఎవరికి తెలుసా? నా తండ్రి అయిన దేవునికి. నేను ఇప్పుడే పుట్టాను. నేను ఇప్పుడే నువ్వు పుట్టావన్న నిదర్శనం ఏంటో తెలుసా? గతంలో నువ్వు మాట్లాడిన మాటలు, గతంలో నువ్వు చేసిన తప్పులు, గతంలో నువ్వు చేసినటువంటి చెడు కార్యక్రమాలు అన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి రావాలి అన్నది, దేవుని దగ్గరికి వచ్చి నిలబడాలి అన్నది. ఎలా నిలబడాలి తెలుసో? కొత్తగా జన్మించిన శిశువుల వలె. కొత్తగా జన్మించటం అంటే నువ్వు మారు మనస్సు పొందాలి. అది ఈ రాత్రి నీకు చెప్పబడుతున్న మాట. నీ హృదయంలో అవగాహన లేక, నీ హృదయంలో అజ్ఞానంతో దేవుణ్ణి ఒకవేళ తప్పుగా నువ్వు అర్థం చేసుకున్నావేమో, దేవుణ్ణి ఒకవేళ నువ్వు తప్పుగా ఊహించుకున్నావేమో. కాదు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన నీకు ఆహారం ఇచ్చే దేవుడు, ఆయన నిన్ను హక్కున చేర్చుకునే దేవుడు, ఆయన నీ కొరకు 2 కాదు 3 కాదు 30, 100, 3000 మెట్లైన కిందకు దిగి నీ దగ్గరకు వస్తున్న దేవుడు. ఆ దేవుడు ఇస్తున్న పిలిపెండు తెలుసా? దేవుడు నీకు అర్థమైతే సమస్తమైనటువంటి క్రియలను ఏదైతే నీ తలంపుల ద్వారా, నిర్ణయాల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా నువ్వు చేస్తున్నావో దాన్ని విడిచిపెట్టి నువ్వు రా. ఎందుకో తెలుసా? ఈరోజు ఆయన ఒక తండ్రి స్థానంలో ఉండి నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను ఆయన కుమారుడిగా, నిన్ను ఆయన కుమార్తెగా మరొక్కసారి